హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ అండి. కొంచెం వెరైటీగా చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మందికి అయితే బీరకాయ ఇష్టం ఉండదు. ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి. చపాతీలోనికైతే చాలా బాగుంటుంది. ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే మాత్రం కంపల్సరీగా ఇష్టపడతారు. ఎప్పుడు మళ్ళీ ఇలాగే చేసుకోవాలని అనుకుంటారు. చూడండి, ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, టమాటో, వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, ఉల్లిగడ్డ, అల్లం, కసూరి మేతి, గరం మసాలా, ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలండి. చాలా సన్నగా చేసుకోవాలి. మేమైతే ఇందులో వేసుకొని తిప్పేసుకుంటున్నాము. ఇది లేకుంటే మాత్రం మీరు సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని మేమైతే ఇందులో చేస్తున్నాము. లేకుంటే ఇట్లా సన్నగా చాకుతోని కూడా చేసుకోవచ్చు. సన్నగా మీ ఇష్టము. లేకుంటే మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకున్నా కూడా అయిపోతుంది. ఏం లేదు, మనకు మరీ మెత్తగా చేసుకోవద్దు మిక్సీలో అయితే. చూడండి, ఇలా రెడీ అయిపోతే సరిపోతుంది. సన్నగా మనం ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక టమాటాను కూడా మనం మళ్ళీ సన్నగా చేసేసుకుందాము. టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. చూడండి, అందులో వేసి ఒక రౌండ్ తిప్పేసుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకుందాము. అందులో కొంచెం కారము, మసాలా ప్రిపేర్ చేసుకుందాము. తగినంత కారము, నేనైతే బీరకాయలు 1/2 kg తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం అంత ధనియాల పౌడర్, కొంచెం అంత గరం మసాలా, మళ్ళీ తర్వాత వేసేయడానికే కొంచెం వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని అయితే ముందు మంచిగా కలుపుకొని పెట్టేసుకుందాము. మెయిన్ మసాలా ఇదేంటి. ఇందులో అంత మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఎందులోనైతే వండుకుంటున్నామో అది కడాయి పెట్టేసుకొని అదైతే వేడైనాక మనం ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి. బీరకాయ కదా, టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడిగానే ఆయిల్ వేడైనాక కొంచెం అంతా మనం జీలకర్ర వేసుకుందాము. చూడండి, జీలకర్రనైతే కలర్ అయ్యింది. మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అది వేసేసుకుందాం. వేసుకొని మంచిగా మనం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అన్నీ మంచిగానైతే వేగాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి. మనం ఫ్రెష్గా వెల్లుల్లి, అల్లం వేసాం కదా. చూడండి, కలర్ వస్తే సరిపోతుంది. కలర్ అయితే మంచిగా వచ్చేసింది. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. మనం ఇందులో కొంచెం అంతా ఒక స్పూన్ అంతనో 1.5 స్పూను కొంచెం అంతా మీరు బేసన్ వేసుకోవాలి. శనగపిండి అంటారు కదా, అది వేసుకొని ఒకసారి మంచిగా ఇది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేద్దాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీ కూడా ఉంటుంది. బీరకాయలు అంటే ఎవ్వరు తినరు కదా, చాలామంది అంటుంటారు బీరకాయనా అని. ఇలా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మసాలాని ఇందులో వేసుకుందాము. ఆనియన్స్లో వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం అయితే నూనె పైకి వచ్చేసింది కదా. మనం సన్న కట్ చేసుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసుకుందాము. వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, టమాటా కూడా బాగా ఉడికింది కదా మొత్తము. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఊరుతుంది కదా, కొంచెమే వేయాలి. ఇది కొంచెం గట్టిగా చేసుకుంటేనే బాగుంటుంది. చూసి వాటర్ వేసుకోవాలి. బీరకాయలకు సరిపడంత. దాన్ని మూత పెట్టేసుకొని మంచిగా నూనె పైకి తేలే వరకు పెట్టుకున్న తర్వాత మనం బీరకాయలని ఇట్లా రౌండ్గా మొత్తం అంతా పొట్టు తీసేసి అలా రౌండ్ పీసెస్ లెక్క కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా మందంతో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కూడా కట్ చేసుకోవద్దు, కొంచెం లావుగానే చేసుకోవాలి.
ఇంకా అదంతా మనం మంచిగా అందులో వేసేద్దాం. వేసి కలిపేయాలి. బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది కదా, చాలా తొందరగా అవుతుంది. ఓన్లీ ఆనియన్స్ అవి కట్ చేయడమే కొంచెం లేట్, కానీ కర్రీ అయితే చాలా తొందరగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా మా పిల్లలు తినరని చెప్పి నేను కూడా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి చేసిన. అప్పటి నుంచి బాగుందని చెప్పి ఇంకెప్పుడైనా మేము ఇట్లనే చేసుకుంటాము. అందుకే ఒకసారి మీకు కూడా చూద్దామని అయితే పెడుతున్నాను. కొంచెం కసూరి మేతి వేసుకుందాము లాస్ట్లో. అంతా దగ్గరకు వచ్చేసింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది కదా. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ముందు కొంచెం వేసినాం కదా, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అంతా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. నూనె మొత్తం పైకి తేలుతుంది. చూడండి, లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇంత గట్టిగా ఉండాలి, మరి పలసగా కూడా ఉండదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, బీరకాయనైతే ఒకటే తెంపకు ఉడికిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, వేడి వేడి బీరకాయ వెరైటీ కూర రెడీ అయింది. నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది చపాతీలోనికైతే చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళకని చెప్పి ఇలానైతే ట్రై చేసి పెడుతున్నాను. చేయండి మీరు కూడా తప్పకుండా. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి నన్ను సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.